మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అదేవిధంగా వీటికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది మనకు పేపర్ 1 పేపర్ 2 కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ లో మనకు కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో మనకు ఈ నోటిఫికేషన్ అంటే ఈఓ సంబంధించిన నోటిఫికేషన్ చూసినట్లయితే 2 పేపర్లలో మనకు కండక్ట్ చేశారు. కాబట్టి ఈసారి కూడా 2 పేపర్లలో మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ సంబంధించినటువంటి 150 మార్కులకు 150 ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2 వచ్చేసరికి కంప్లీట్ గా హిందూ రిలీజియన్ సంబంధించినటువంటి కొంతవరకు ఆ టాపిక్స్ కొన్ని ఉంటాయి. వాటి నుంచి 150 ప్రశ్నలకు 150 మార్కులు గాను కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా 300 మార్కులకు 300 ప్రశ్నలు మనకు అడుగుతారు. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. పేపర్ 1 ఒకసారి సిలబస్ చూసినట్లయితే పేపర్ 1 లో మనకు కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, అదేవిధంగా స్టేట్ సంబంధించి తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ప్రాంతీయ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు జనరల్ సైన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి టాపిక్స్ ఉంటాయి. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ముఖ్యంగా మనకు బడ్జెట్, సోషో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. అదేవిధంగా మనకు జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ కావచ్చు, రెండు కూడా కవర్ చేయాల్సి ఉంటుంది జిఎస్ లో ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇండియన్ పాలిటీ, సో ముఖ్యంగా ఇండియన్ పాలిటీలో మనకు స్థానిక సంస్థల పైన ఫోకస్ చేస్తున్నట్లుగా మనకు మెన్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన ఎగ్జామ్ ఏదైతే ఉందో, నోటిఫికేషన్ ఏదైతే ఉందో అందులో మనకు ఇండియన్ పాలిటీ అనేది మెన్షన్ చేశాడు. ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అని చెప్పి చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. సో లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని మీద నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు సొసైటీ సంబంధించిన కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో తెలంగాణ హెరిటేజ్ కావచ్చు, తెలంగాణ కల్చర్ కావచ్చు, తెలంగాణ జాతరలు ఏవైతే ఉంటాయో సో తెలంగాణకు సంబంధించిన కల్చర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటుగా తెలంగాణ పాలసీ, సో తెలంగాణ పథకాలకు సంబంధించినది. అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఓకేనా, ఇండియన్ హిస్టరీలో ముఖ్యంగా ఆధునిక భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో దాన్నే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ మరియు తెలంగాణ మూవ్మెంట్, ఈ రెండు కూడా అంటే తెలంగాణ ఫార్మేషన్ ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటుగా మనకు లాజికల్ రీజనింగ్ మరియు అనలిటికల్ అబిలిటీ, సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో రీజనింగ్ సంబంధించినటువంటి మెంటల్ అబిలిటీ అంటాం కదా, సో ఈ టాపిక్ మొత్తం చదువుకోవాల్సి ఉంటుంది. ఆర్థమెటిక్ నుంచి అంత క్వశ్చన్స్ రావు, సో 1, 2 రావచ్చు, అంతకు మించి రావు, ఒకవేళ అవి కూడా రాకపోవచ్చు, ఓకేనా. సో లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ చదువుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటుగా బేసిక్ ఇంగ్లీష్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా పేపర్ 1 సంబంధించినటువంటి దాదాపుగా 13 టాపిక్లు ఉన్నాయి.